హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజాయితీ. వీరాపురం అనే ఊళ్ళో రంగయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతని దగ్గర ధనయ్య అనే అత్యాసపరుడైన పనివాడు ఉండేవాడు. రంగయ్య అతన్ని ఎంత బాగా చూసుకున్నా అడిగిన దానికన్నా ఎక్కువే సొమ్ము వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ అసంతృప్తితో గడుపుతుండేవాడు. అంతేకాదు, అతని కళ్ళు ఎప్పుడూ రంగయ్య డబ్బు దాచే పెట్టె మీదే ఉండేది. దాని తాళం చెవి ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతుందా, ఎప్పుడు అందులోని డబ్బుతో ఉడాయిద్దామా అనుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. రంగయ్య భార్య మాత్రం ఇతన్ని కనిపెట్టి ఉండేది. భర్తను కూడా హెచ్చరించేది. కాని రంగయ్య ఆమె మాటలు పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి రంగయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పని మానేసి వెళ్ళిపోతాను. నేను ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా మీరు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అన్నాడు ధనయ్య. దానికి రంగయ్య, అదేంటి ధనయ్య, నీకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏమవసరమున్నా తీసుకోవచ్చు, కావాల్సింది తినొచ్చు. చివరికి నా పెట్టె తాళాలు కూడా అందుబాటులో ఇక్కడే ఉంటాయి అన్నాడు ఓ చోట వేలాడుతున్న తాళాల గుత్తిని చూపించి. వెంటనే అతను గబాల్న, ఆ తాళాలతో పెట్టె తెరుచుకోవడం లేదే అంటూ నోరు జారి నాలుగు ఖర్చుకున్నాడు. అడిగినప్పుడల్లా నేను డబ్బిస్తున్నానుగా, తాళంతో నీకు పనేమొచ్చింది ధనయ్య? నీ తీరు గురించి నా భార్య చెబుతున్నా నేనే పట్టించుకోలేదు. ఇక చాలు, నీకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే వెళ్ళిపో అన్నాడు రంగయ్య కోపంగా. చేసిన పనికి పశ్చాత్తాపడుతూ ఇల్లు వదిలాడు ధనయ్య. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.